హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా వెనకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఇది ఆత్మగౌరవ పాలన అందించడానికి అని చెప్పి చాలా ప్రామిసింగ్‌గా చెప్తూ ఉంది. అయితే బీసీలు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బీసీల పర్సెంటేజ్ ఎక్కువుంది. తెలంగాణలో బీసీ కులగణన కావచ్చు, ఇంకా చట్టసభల్లో వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ కావచ్చు, లోకల్ బాడీస్‌లో కావచ్చు చాలా డిమాండ్స్ వచ్చినియి. కానీ ఆల్‌మోస్ట్ తెలంగాణలో వినిపించినంత స్వరాలు బలంగా ఈ మధ్య వినిపిస్తున్నాయి గానీ ఆంధ్రప్రదేశ్‌లో వినిపించలేదు. సో, బీసీ రక్షణ చట్టం తీసుకురావడం అనేది బీసీలకి నిజంగా మేలు చేస్తుంది. ఇంకా మొత్తం క్లారిటీ రాకపోయినా అనౌన్స్ చేశారు కాబట్టి ఇదెలా ఉంటే మేలు జరుగుతుంది? అసలు బీసీలకి దీనివల్ల ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా? బీసీలు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇదేనా? ఇంకేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఈ మొత్తం విషయాల గురించి, బీసీల గురించి వివరంగా మాట్లాడడానికి బీసీ యాక్టివిస్ట్, అలాగే ప్రొఫెసర్ వెంకటేష్ గారున్నారు. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేసినప్పటికీ ఆయన ఆంధ్రావారు. సో, వెంకటేష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో, చెప్పండి అసలు బీసీ రక్షణ చట్టం ప్రొటెక్షన్ బిల్ తీసుకొస్తామని చెప్తున్నారు. బీసీలకు మేలు చేయడంలో ఇటువంటి బిల్లుల ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? మీకున్నటువంటి స్టడీ ప్రకారం, అబ్జర్వేషన్ ప్రకారం చెప్పండి. రచన గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు బీసీ రక్షణ చట్టము అనేటువంటిది ఇవాళ ఎందుకు గాని కావాలి? ఎవరి నుండి రక్షణ కావాలి? ఆ చట్టం ఏ విధంగా ఉండాలి? నిజంగా అటువంటి చట్టం అనేటువంటిది వచ్చేందుకు అవకాశం ఉందా? ఒకవేళ వస్తే దాన్ని అమలు చేస్తారా? అనేటువంటివి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఇప్పుడు ఒకటి దేశ జనాభాలో కానీ, రాష్ట్ర జనాభాలో కానీ మనము బ్రిటిష్ పాలకులు 1930 దశకం వరకు కూడా 1870 నుంచి 1930 దశకం వరకు కండక్ట్ చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ కానీ, లేదంటే మండల్ కమిషన్ తేల్చి చెప్పినటువంటి లెక్కలు కానీ, అంటే బీహార్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కులగణన ద్వారా తేల్చి చెప్పినటువంటి జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యధిక జనాభా వచ్చేసి వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు వెనుకబడిన కులాల వాళ్ళంటే ఎవరు? దేశ రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటేనే ఒక టర్మ్, ఒక డెఫినేషన్ అనేటువంటిది ఇచ్చారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళంతా ఎవరంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరూ కలిపి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే చెప్పింది. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ను రాజ్యాంగం ఏమని చూస్తుందో, ఏ విధంగా చూస్తుందంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మళ్ళీ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు అనే దానికి మన మండల్ కమిషన్ కానీ, లేదంటే చాలా అధ్యయనాల ప్రకారం తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే, వెనుకబడిన కులాల వాళ్ళంటే ఒకటి ప్రధానంగా సాంప్రదాయబద్ధమైనటువంటి కుల వృత్తులను ఆధారంగా చేసుకునేటువంటి వాళ్ళు ఒక రకము. రెండవది సాంప్రదాయబద్ధంగా కులాలకు కొన్ని కులాలు వచ్చేసి మిగిలిన సమాజానికి అంతా వచ్చేసి కొన్ని సేవలు అందించేటువంటి కులాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే మూడవ కేటగిరీ వచ్చేసి వ్యవసాయ రంగం పైన చిన్న సన్నకారు రైతాంగానికి చెందినటువంటి వాళ్ళు వెనుకబడిన కులాలు వాళ్ళంటని చెప్పారు. నాలుగవ కేటగిరీ వచ్చేసి భూమి లేని వ్యవసాయ కార్మికుల కేటగిరీలో కూడా వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారంటారని ఈ 4 రకాలుగా కేటగిరైజేషన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ చేతి వృత్తులు, సాంప్రదాయబద్ధంగా చేతి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు అంటే ఏంటివి? చేతి వృత్తులు అంటే అది గీత వృత్తి కావచ్చు, నేత వృత్తి కావచ్చు, మత్స్యకారుల వృత్తి కావచ్చు, బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు. అట్లాగే సేవా కులాలు అనుకున్నటువంటి వాళ్ళు ఈ చాకలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కానీ, లేదంటే మంగళి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా సేవలను అందిస్తారు సమాజానికి. సేవలు అందించేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని సేవా కులాలు అంటారని చెప్తారు. అంటే ఒకటి ఉత్పత్తి కులాలు ఒకటైతే, రెండవది సేవా కులాలు అయితే, మూడవది కూడా వచ్చేసి వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతాంగంగా ఉంటూ ఆ కుటుంబాన్ని సరిపడ్డటువంటి దాన్నే బులక్ కార్ట్ క్యాపిటలిస్ట్ క్లాస్ అంటారని కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. చిన్న ఒక 4-5 ఎకరాల పొలం ఉండి తన కుటుంబ అవసరాలు తీర్చుకునేటువంటి వ్యవసాయదారులు కూడా వెనుకబడిన తరగతుల వల్లనే అత్యధిక మంది ఉన్నారని, అట్లాగే భూమి లేని వ్యవసాయ కార్మికులు వీళ్ళంతా కూడా వస్తారనేటువంటిది ఆ నిర్వచన ఆధారంగా చేసుకున్నప్పుడు వీళ్ళకు వచ్చేసి వాళ్ళ ఆర్థికపరమైనటువంటి అంశాలుగా ముఖ్యమా, రాజకీయపరమైనటువంటి అంశాలు ముఖ్యమా, సామాజిక పరమైనటువంటి అంశాలు ముఖ్యమా, లేదంటే చట్టపరమైనటువంటి రక్షణలు అనేటువంటి ముఖ్యమా అంటే మనం పరిశీలించినప్పుడు ఈ అన్ని అంశాలు కూడా చాలా ముఖ్యమే వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కొరకు కూడా. అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చేసి అధికారంలో ఉంది. 2014 ఎన్నికల నుండి కూడా అధికారంలో ఉంది.
వెనుకబడిన కులాలు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు నిజానికి 1980 దశకంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం ఏమైనా ఉంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళు అంటే అది వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళే. 1980 దశకం ముందు 1956 నుండి అంతకుముందు 53 నుండి కూడా 2014 వరకు కానీ లేదంటే 2024 వరకు కానీ మనం ఒకసారి వెనకెళ్ళి చూసినప్పుడు 1980 దశకం వరకు కూడా ఒక ఆధిపత్య కులము రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నటువంటి క్రమంలోనే వెనుకబడిన కులాలను వచ్చేసి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని అణచివేతకు గురి చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అణచివేత నుంచి వచ్చిన అసంతృప్తి ఫలితంగానే తెలుగుదేశం పార్టీ అనేటువంటి పుట్టుకొచ్చింది. అది కమ్మవాళ్ళ కోస్టలాంధ్ర కమ్మవాళ్ళ నాయకత్వం అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి సామాజిక పునాది ఎవరంటే వెనుకబడిన కులాల వాళ్ళు అనేటువంటిది ప్రపంచమంతా అంగీకరించినటువంటి అంశం. ఆనాడు ఎన్టీ రామారావు వచ్చేసి కొన్ని సంస్కరణలు అనేటువంటి పెట్టాడు. అది స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కానీ అట్లాగే వచ్చేసి ఈ మండలాలను వికేంద్రీకరణ చేసి వాటిని వచ్చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడము, బీసీలకు వచ్చేసి ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఆనాడు జరిగింది. అందుకని అప్పుడు వచ్చేసి చాలా మంది ఈ తెలుగుదేశం పార్టీని అసెప్ట్ చేసుకున్నారు. అయితే క్రమంగా 2014 నుండి కూడా తెలుగుదేశం పార్టీ సంపన్నుల పార్టీగా తయారైపోతున్న క్రమంలోనే కానీ బీసీ సామాజిక వర్గాన్ని వచ్చేసి తాను దూరము కావట్లేదు. ఒకవేళ సామాజిక వర్గం దూరం అయిపోయిన ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి గురి అయింది. ఆ విధంగా మనము 2014 నుండి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ 2014లోనే బీసీ సప్లాన్ అనేటువంటి దాన్ని అంగీకరించింది. ఆనాడు నేను, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ మురళీ మనోహర్ లాంటి వాళ్ళు ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితే బీసీ సప్లాన్ని తయారు చేసి బీసీలకు వచ్చేసి ఏమేమి చేయాలి అంటనేటువంటి విషయాలన్నింటినీ కూడా మేము క్రోడీకరించి అందులో ఒక రిపోర్టుగా తయారు చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే మేము ఆనాడు ఇచ్చాము. అందులో కూడా 2014లో బీసీ సప్లాన్లో కూడా ఉంది. ఒకటి బీసీ సప్లాన్లో ఏం చెప్పామంటే 10,000 కోట్ల బడ్జెట్ 100 సీట్లు బీసీలకు కేటాయించాలి, అట్లాగే అట్రాసిటీస్ యాక్ట్ను కూడా వెనుకబడిన కులాలకు తీసుకురావాలంటారని ఆనాడు చెప్పాం. ఈ బీసీ సప్లాన్ నినాదంతోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ వెనుకబడిన కులాల వాళ్ళందరిని వచ్చేసి చాలా ఆకట్టుకున్నారు, తాను ప్రయోజనం పొందారు. ఓట్ల పరంగా బీసీ ఓట్ బ్యాంక్ వచ్చేసి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి ఆనాడు రావడం వల్ల వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలన్నీ కూడా ఓటమి పాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ వచ్చి ఆనాడు అధికారులకు వచ్చింది. కాకపోతే అధికారులకు వచ్చిన తర్వాత 10,000 కోట్ల బడ్జెట్ 100 సీట్లు ఇస్తామన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా వాటికి కట్టుబడి లేదన్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఉల్లంఘించడం వల్లనే 2019 ఎన్నికల్లో ఆనాడు వచ్చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలు నాకు బ్యాక్ బోన్ అంటని చెప్పారు. బ్యాక్ బోన్ అంటని చెప్పేసరికి మళ్ళీ బీసీలంతా వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఓటు వేశారు. బ్యాక్ బోన్ అది బీసీలు బ్యాక్ బోన్ అంటేనే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే తన సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం నాకు ఫ్రంట్ బోన్ అంటని చెప్పి మళ్ళీ బీసీలను వచ్చేసి పక్కకు దోసిపారేశారు. ఈ విధంగా వెనక తోసేసిన వెంటనే మళ్ళీ 2024 నాటికి వచ్చేసి పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ వచ్చేసి పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వచ్చేసి వీళ్ళు ఒక వాగ్దానం చేశారు. వాళ్ళు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కానీ లేదంటే చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్న సందర్భంలోనే వెనుకబడిన తరగతుల వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చేసి వెనుకబడిన కులాల వాళ్ళ పైన వచ్చేసి చాలా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళకు వచ్చేసి ఒక రక్షణ చట్టాన్ని గతంలో 2014 బీసీ సప్లాన్లోనే మీరు వాగ్దానం చేశారు కానీ చేయలేదు. ఈ రోజు మళ్ళీ వచ్చేసి 2024 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో చట్టం చేస్తేనే మీకు ఓటేస్తాము, అట్లాగే మాకు సంబంధించిన రిజర్వేషన్లు ఇస్తేనే మేము ఓట్లు వేస్తాము, మాకు సంబంధించిన ప్రాతినిధ్యము శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఇస్తేనే మేము ఓట్లు వేస్తామంటని చెప్తే ఆనాడు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు తండ్రి కొడుకులు కూడా వెనుకబడిన కులాల వాళ్ళకు కమిట్ అయ్యారు. కమిట్ అవడంతో పాటు మాలాంటి మేధావులతో కూడా 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు
హేమచంద్ర ప్రసాద్ అంటే ప్రొఫెసర్ కె శ్రీనివాసులు నాయుడు, అట్లాగే వరప్రసాద్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా అనేక సందర్భాల్లో 10 ఏళ్ల పాటు ఉపన్యాసాలు రాయించుకున్నారు. అట్లాగే అయితే 2024 ఎన్నికల సందర్భంగా మరొక పార్టీ జనసేన కూడా తన మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బీసీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏర్పాటు చేసినటువంటి మీటింగుల్లో శంకర్రావు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి శంకర్రావు గారు కూడా పవన్ కళ్యాణ్ అట్లాగే నాదేండ్ల మాజీ స్పీకర్ ముందు కూడా ఆయన శంకర్రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది తీసుకొస్తేనే బీసీలు మీకు ఓటు వేస్తారంటారని చెప్పారు. వాళ్ళందరూ కూడా దానికి అంగీకరించారు. ఆ తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని కూడా అందులో పొందుపరిచి ఇంతకాలంగా ఆలస్యం అవుతుంది జరుగుతూ ఉందండి. వెంకటేష్ గారు, సారీ టు ఇంటరప్ట్. మీరు దీని చారిత్రక క్రమం, రాజకీయ క్రమం అంతా చెప్పారు. అయితే మీరు చాలా పొలిటికల్ గా రాజకీయ పరిణామాన్ని చాలా క్లోజ్ గా సోషల్ అండ్ ఎకనామిక్ యాంగిల్స్ అన్ని యాంగిల్స్ స్టడీ చేస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ వర్గానికి చెందిన వారు ఎంత అభివృద్ధి చెందారు లేదా ఎంత ప్రోగ్రెస్ పొందారు మీరు కూడా ఒక స్టడీ చేస్తుంటారు. కంపారిటివ్ గా దాన్ని బీసీ దాంతో ఇప్పుడు కనుక కంపేర్ చేస్తే దీన్ని సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ వాళ్ళని దూషించిన వాళ్ళను ఏదైనా చేసిన వాళ్ళను ఇవన్నీ ఒకవేళ అప్లై అయితే బీసీలు ఏ స్థాయి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండదు కంపారిటివ్ గా చూస్తే. అండ్ ఇప్పుడు అది నిజంగా రిలవెంట్ అనుకుంటున్నారా? 1989లో ఆనాడు దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులకు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్ అట్రాసిటీస్ యాక్ట్ అంటే దళితులు ఆదివాసీ పైన జరుగుతున్నటువంటి అత్యాచార నిరోధక చట్టాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం 1989 నుంచి అది అమల్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది చాలా సీరియస్ యాక్ట్, చాలా స్ట్రింజెంట్ గా అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనేటువంటి చాలా సీరియస్ గా ఉన్నాయి. ముఖ్యంగా దళితుల పైన ఎటువంటి దుర్భాషలాడినా వాళ్ళ పైన ఎటువంటి ఈ తర్వాత ఈ హ్యూమన్ ఎక్స్క్రేటా కానీ లేదా డ్రైనేజీలో లాంటివి కానీ వాళ్ళ పైన ఎత్తిపోయడం కానీ, గలీజ్ నీళ్లు చల్లడం కానీ, నానా రకాలుగా మాట్లాడడం కానీ, హింసించడం కానీ, ఒక్క మాట పుల్లుపోయినట్లు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళందరూ కూడా అట్రాసిటీస్ యాక్ట్ కింద బుక్ చేసేందుకు వచ్చేసి అందులో బలమైనటువంటి ప్రొవిజన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఆ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది రావడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కావచ్చు, లేదా గుజరాత్ నుండి ఈశాన్య భారతదేశం వరకు కూడా ఆ దళితులకు ఆదివాసులకు వచ్చేసి ఒక బలమైన రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ అనేటువంటి కల్పించబడడం వల్ల ఇవాళ దుర్భాషలు ఆడడం కానీ, నానా రకాలుగా నోటుకొచ్చినట్లు మాట్లాడడం కానీ, వాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ చేయడం కానీ, ఇన్హ్యూమన్ గా ట్రీట్ చేయడం కానీ తగ్గిపోతుంది, క్రమంగా తగ్గిపోతుంది. ఒక పక్క కేసులు అనేటువంటి రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నాయి. ఒకానొకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో దగ్గర 5 లక్ష కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద బుక్ అయినటువంటి సందర్భాలుగా ఉన్నాయి. ఇవాళ దళితుల పైన ఏ చిన్న జరిగినా కూడా ఒక బలమైనటువంటి రక్షణ చట్టం అనేటువంటిది దళితులకు ఉంది. దానివల్ల వచ్చేసి వాళ్ళకు పెద్ద రక్షణ ఏర్పడింది, చాలా పెద్ద ఎత్తున ప్రయోజనమైనటువంటిది. అది అనార్గనైజ్డ్ సెక్టార్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అట్లాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో కానీ ఈ యాక్ట్ అనేటువంటిది ఉండాలి, వాళ్ళ ఒక బలమైనటువంటి రక్షణ అనేటువంటి కలగజేయడం అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ మరి వెనుకబడిన రక్షణ చట్టానికి దళిత రక్షణ అత్యాచార నిరోధక చట్టానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేసింది జాతీయ స్థాయిలో. ఇవాళ బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటి దాన్ని వచ్చేసి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే మాట్లాడుతుంది. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారం అది ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల ఫలితంగా అది ఇప్పుడు మరోసారి వచ్చేసి నిన్న ఈ మధ్యనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రుల సమావేశం అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆమె కమిటీలో ఉన్నటువంటి 8 మంది మంత్రులతో కొంతమంది ఆన్లైన్ లో, కొంతమంది ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యే మీటింగ్ లో చర్చించడం అనేది జరుగుతుందంటారని చెప్తా ఉన్నారు. అయితే నిజంగా ఏం చర్చ చేశారు, నిజంగా డ్రాఫ్ట్ అనేటువంటిది బయటకు వచ్చిందా? నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో నేను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే ఈ రోజు ఉదయం ప్రయత్నం చేశాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేస్తే అక్కడ నుంచి ఎటువంటి స్పందన అనేటువంటిది లేదు. మనకు వాస్తవంగా వచ్చేసి మినిస్టర్స్ ఏం డిస్కస్ చేశారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేటువంటి దాన్ని ఎక్కడ కూడా లేదు. మామూలుగా వచ్చే సర్వసాధారణమైనటువంటి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఏంటంటే
బీసీ ప్రెస్ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది, ఇచ్చారు వెంకటేష్ గారు మరి? బీసీ క్లారిటీ సంరక్షణ లేనప్పుడు చట్టం అనేది వస్తుంది, దాని ద్వారా రక్షణ కల్పిస్తామంటారని కేవలం ప్రెస్ స్టేట్మెంట్ వచ్చిందే కానీ కనీసం ఒక డ్రాఫ్ట్ బిల్లు కూడా లేదు. దానికి అలా సంబంధించి చేయడానికి వీలుంటుందా? అంటే డ్రాఫ్ట్ బిల్లు కూడా లేదు. అంటే అది కంప్లీట్‌గా రూపొందకుండా త్వరలో రాబోతుంది ఇవన్నీ ఉంటాయని ముందు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. అంటే ఎంతో కొంత రూపకల్పన జరిగుంటేనే ఒక స్టేట్మెంట్ వస్తది కదా! కనీసం మీకున్న మేధావుల్ని కొంతమంది ఆ అంశం పైన రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ అయ్యి ఏమేమి డిస్కస్ చేస్తున్నారు, ఏమి ఇంక్లూడ్ చేయాలి అంటే వాళ్ళు ఎవరిని అడిగారు ఏంటో మనకి ఎవరికి తెలియదు. ఏ ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ అయ్యాడు, లేకపోతే కేవలం మంత్రులు, కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే కూర్చొని తయారు చేశారు. తయారు చేసినటువంటి దాన్ని కనీసం పబ్లిక్ లోకి ఇప్పుడు ఆమె మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రెస్ స్టేట్మెంట్ లో ఏం చెప్పింది, 5 రీజనల్ కాన్ఫరెన్సెస్, జోనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామంటారు. ఈ 5 రీజన్ ఇప్పుడు అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటి దాన్ని మంత్రులు కమిటీ ఏర్పాటు చేసి ప్రకటన చేయడానికే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రేపు మే నెల వస్తే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీ ప్రజానికానికి వాగ్దానం చేసి 2 సంవత్సరాలు పూర్తవబోతుంది. మళ్ళీ వచ్చేసి రేపు ఎలక్షన్స్ రేపు 3 ఏళ్ళుంటే 5 సంవత్సరాలు పూర్తవుతుంది. నిజంగా ఈ 5 జోనల్ కమిటీ మీటింగ్స్, జోనల్ కమిటీస్ కంప్లీట్ అయిపోయినట్టు కనుక ఈ 3 సంవత్సరాలు పూర్తి అయిపోతే 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. నిజంగా వాస్తవానికి బీసీ చట్టం అనేటువంటిది రూపు దాల్చుకుంటుందా, లేకపోతే ఇది ఒక కేవలం ప్రకటనల వరకే పరిమితం అయిపోతుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందండి. అందుకని దీన్ని కనీసము ఆ డ్రాఫ్ట్ ని వచ్చేసి కొంతమంది మేధావులకు, అందులో పరిశోధన చేసినటువంటి వాళ్లకు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళకన్నా షేర్ చేసి ఈ అంశాలపైన మీరు ఏం ఒపీనియన్ ఏంటంటే చెప్పమంటున్నాం. చెప్పన ఎవరిని అడిగారు మనకు తెలియదు. ఎవరెవరు వచ్చేసి మీటింగ్లకు అటెండ్ అయ్యారో తెలియదు. జోనల్ మీటింగ్ ఎవరైనా పిలుస్తారో తెలియదు. అట్లాగే న్యాయశాఖ పంపించాము అంటారని చెప్తున్నారు. మళ్ళీ న్యాయశాఖ పంపించిన డ్రాఫ్ట్ ఏంటి, దాన్ని వచ్చి బయట పెట్టాలి కదా, ఎందుకు కానీ బయట పెట్టట్లేదు. మళ్ళీ లేదా కనీసం వచ్చేసి మంత్రుల సమావేశంలో జరిగిన చర్చల యొక్క సారాంశం ఏంటనేటువంటిదన్నా కూడా అందులో పాయింట్స్ ఏమేమి మినిట్స్ వచ్చాయనేటువంటిది కూడా బయట పెట్టాలి కదా. అవి కూడా ఏం జరగనప్పుడు ఇది వచ్చేసి ఒక డోల్డ్రమ్ లో ఒక కేవలం వచ్చేసి అది వాగ్దానంగా గానే ఎలక్షన్ మేనిఫెస్టో రాజకీయ వాగ్దానంగానే కనపడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా బీసీ సంరక్షణ చట్టం అనేటువంటి దానికి వచ్చేసి ఒక నిర్దిష్టమైనటువంటి రూపకల్పన అనేటువంటిది ఏమీ కనిపించడం లేదు. అది పబ్లిక్ లోకి ఇంతవరకు రాలేదు. మరి మినిస్టర్స్ కమిటీలో తర్వాత వచ్చేసి ప్రభుత్వ అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు ఏంటి అనేటువంటిది, ఆ చర్చల్లో సలహా ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇన్పుట్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, డేటాను ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, దానిపైన రీసెర్చ్ చేసి ఈ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు వచ్చేసి ఈ అంశాలను వచ్చేసి ఈ చట్టంలో పొందుపరిచి వాళ్ళకు వచ్చేసి బీసీ రక్షణ చట్టాన్ని కల్పించాలి అనేటువంటి అంశాలపైన ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎక్కడైనా అసలు మనం మీడియాలో లేవు. నేను వచ్చేసి ఉదయం నుంచి ఈ సోషల్ మీడియా దీంట్లో వెబ్సైట్ లో కూడా చాలా ట్రై చేశాను. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ చేస్తే ఎవరు అందులో స్పందన లేదు. మళ్ళీ ఎక్కడి నుంచి అసలు ఏం చట్టం అసలు ఉందా లేదా, నిజంగా కేవలం వచ్చేసి ఈ ప్రకటనల వరకే పరిమితం అయిపోతుందా అనేటువంటిదే పెద్ద సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇది ప్రకటనగానే కనపడుతుంది కానీ వాస్తవ రూపంలో నిజంగా వచ్చేసి చట్టం ఉందో లేదో, డ్రాఫ్ట్ కూడా ఉందో లేదో తెలియనటువంటి ఒక సందిగ్ధంలో మా లాంటి వాళ్ళమైతే ఉన్నామండి. ఎందుకంటే నేను 35 ఏళ్లుగా వెనుకబడిన కులాల గురించి రాస్తున్నాను. నా పిహెచ్డి థీసిస్ వెనుకబడిన కులాలకు సంబంధించిందే. ఆ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో నేను ఒకసారి మాట్లాడాను. నా పిహెచ్డి థీసిస్ ఉంది, నేను రాస్తున్నాను, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే సర్వేలండి కన్సల్ట్ అవుతాను, మీతో మాట్లాడుతుంటాను ఒక 6 నెలల కిందట చెప్పాడు. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి ప్రోగ్రెస్ ఎక్కడ కూడా కనిపిస్తున్నట్లు మనకేమి ఆధారాలు లేవండి రచన గారు. ఇంకొకటి చెప్పండి వెంకటేష్ గారు, ఇన్ కేసు ఇది కార్యరూపం దాల్సి నిజంగా 2026 లో ఇంకా ఏదైతే ఎస్ఎస్ఆర్ ఇప్పుడు కాదు చాలా డెకేడ్స్ ముందు వచ్చింది, ఇప్పుడు సిమిలర్ టు దట్ ఫార్మాట్ వస్తే ఇంకా బీసీల మీద అలాంటి వివక్ష ఉందని మీరు అనుకుంటున్నారా? ఇంత చదువుకుని ఇంత ఉద్యోగాలు చేస్తూ బీసీస్ ఇంటెలెక్చువల్స్ గా ఉన్నారు, రాజకీయాల్లో స్థానం కోరుకున్నారు, రాజ్యాధికారం కోరుకున్న ఈ నేపథ్యంలో ప్రొటెక్షన్ కోరుకునే దశలో వాళ్ళు ఇంకా ఉన్నారనుకుంటున్నారా? ఇంకా దాని నుంచి అవుట్ గ్రో అవ్వలేదా? ఇంకా పరిస్థితులు ఏమైనా మారాయనుకుంటున్నారా, ఇంకా ఉన్నాయనుకుంటున్నారా? నేను ఇప్పుడు వచ్చేసి అంత బలమైన చట్టం వస్తుందంటని మాట్లాడడం చేయడం అనేటువంటిది అది ఒక అధికార పార్టీ సంబంధించిన ప్రతినిధిగా మాట్లాడినట్లుగా ఉంటుంది. కాబట్టి అదొక ఇమాజినేటివ్ గా ఉంది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వట్లేదు.
వెంకటేష్ గారు వాళ్ళు ఏది తీసుకొస్తారంది సెకండరీ మైట్ బి. కానీ రెండో ప్రొటెక్షన్ అన్న ఫ్యాక్టర్. మాట వాడారు అంటే మీరు ఫస్ట్ అన్నారు ఎవరి నుంచి ప్రొటెక్షన్ అని. ప్రొటెక్షన్ అనగానే మనకొచ్చేది ఏంటంటే మైట్ బి ఎక్కడ డిస్క్రిమినేషన్ జరిగితేనే కదా ప్రొటెక్షన్ గావాలి. అది ఏ విషయం నేను జనరల్‌గా అడుగుతున్నా. అంటే ఇప్పుడు అసలు బీసీలకే కాదు. బ్యాక్వర్డ్ కాస్ట్‌లకైనా చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు కాబట్టి ఇప్పటికి వివక్ష ఉందనుకుంటున్నారా అని అడుగుతున్నాను అంతే. నో, వివక్ష అనేటువంటిది రుగ్మతలు, తర్వాత అసమానతలు అనేటువంటి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అసమానత ఉండడం అనేటువంటిది చాలా సర్వసాధారణం భారత సమాజంలో. అయితే ఇవాళ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఎవరి నుంచి రక్షణ కావాలి అంటే నేను అన్నప్పుడు నాన్ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ నుంచి ఈ రక్షణ అంటే అందులో డిఫైన్ చేశారు. అట్లాగే ఉమెన్ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది. ఉమెన్ అట్రాసిటీస్ యాక్ట్ అంటే దానికి నిర్వచనం ఇచ్చినప్పుడు మనము దాని గురించి ఆలోచించినప్పుడు దానికి ఎవరి నుంచి రక్షణ కావాలనే దానికి సంబంధించి దాంట్లో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటిది వస్తే మళ్ళీ ఎవరి నుంచి కావాలి? ఆధిపత్య కులాల నుండా, లేదంటే ఆ ఉన్నత కులాల నుండా, లేకపోతే ఇతర సామాజిక వర్గాల నుండా, లేకపోతే కొన్ని చట్టాలను వచ్చేసి వెనుకబడిన తరగతుల పైన ఉద్దేశంగా మిస్యూజ్ చేసేసి వాళ్ళ పైన కేసులు చేస్తున్నారు కాబట్టి ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ఉపయోగించడం అనేది సాధ్యమవుతుందా? ఎందుకంటే వివక్ష అనేటువంటిది చాలా స్పష్టంగా అనేటువంటిది కనపడుతుంది. ఇప్పుడు ఆధిపత్య కులాల వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్, నెక్సస్ ఆ ప్రజాప్రతినిధులతో, ఒక ఎమ్మెల్యేతో, ఎంపీతోనో ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు ఒక రెడ్లో, కమ్ముల్లో, కాపులో, వెలమలో ఇటువంటి వాళ్ళకు చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. మనం ఇవాళ పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా క్రైమ్ రికార్డు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తీసుకున్నా, లేకపోతే ఇతర చట్టాల కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ తీసుకున్నా అత్యధికులు వచ్చేసి వెనుకబడిన కులాల వాళ్ళే ఉన్నారు. చాలా మంది జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయబడి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అత్యధికులు వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకు వచ్చేసి అసలు కోర్టు ముందు హాజరుపరిచి జస్టిస్, న్యాచురల్ జస్టిస్, లీగల్ జస్టిస్ అనేటువంటిది ఎంతవరకు జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా అందులో చూసినప్పుడు దానికి సంబంధించిన డేటా అనేటువంటిది కలెక్ట్ చేయాలి కదా. ప్రభుత్వం అనేటువంటిది అదేమైనా చేసిందా? పోలీస్ స్టేషన్లో ఏ కారణాల వల్ల వచ్చేసి అత్యధికంగా ఈ వెనుకబడిన కులాల వాళ్ళు వచ్చేసి అరెస్ట్ అవుతున్నారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారము వాళ్ళకున్న సామాజిక పునాది ఏంటి? జైళ్లలో మగ్గుతున్నటువంటి వెనుకబడిన ఈ సామాజిక వర్గాలకు వచ్చేసి పునాది ఏంటి? ఎవరు ఎటువంటి నేరం చేస్తా ఉన్నారు? ఎవరు ఎందుకు వచ్చేసి ఈ పోలీస్ స్టేషన్లకు, జైలుకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు అనేటువంటి డేటాకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేటువంటిది, డేటా అనేటువంటిది నిజంగా బీసీ సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ఉందా లేదా అనేటువంటి విషయం కూడా నాకైతే తెలియదండి. ఎక్కడి నుంచి మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బయటికి రావడం లేదు. ఏ అంశాలను ఆధారంగా చేసుకొని వచ్చేసి వాళ్ళు ఏ అంశాలను, ఏ ప్రొవిజన్స్ అందులో ఆ యాక్ట్ లో పెట్టబోతారు, పొందుపరచబోతారు అనేటువంటిది చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా చట్టం అనేది వస్తుందా, లేకపోతే ఒక భ్రాంతి కలగజేస్తున్నారా? నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి ఈ చట్టం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ వివక్ష అనేటువంటిది ఉంది. సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు అయితే ఉన్నాయి. వాటికి వచ్చేసి ఇంకా భిన్నమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒక బీసీలోని ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి జరిగినటువంటి సందర్భంలో చాలా మంది కూడా అటువంటి ఇన్స్టాన్స్ అనేటువంటి జరుగుతున్నా కానీ అందరూ కూడా బయటికి తీసుకురావచ్చేంత ధైర్యం లేదు. ఎక్కడికక్కడే ఈ ఆధిపత్య కులాల వాళ్లకు, ఈ కార్పొరేట్ పాలకులకు, వారసత్వ పాలకులకు భయపడి కనీసం వెనుకబడిన తరగతుల వాళ్ళు వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాయిస్ కూడా లేనటువంటి పరిస్థితి. కనీసం ఇవాళ దళితులకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకన్నా కొంత భయపడుతున్నారు. వాళ్ళ వాయిస్ అనేటువంటిది బయటకు వస్తుంది. సోషల్ మీడియా అనేటువంటిది ఉంది కాబట్టి బయటకు వస్తున్నారు. కానీ వెనుకబడిన కులాల వాళ్ళకు వచ్చేసి వాళ్ళు బ్యాక్ బోన్లెస్ కమ్యూనిటీ అయిపోయింది. ఒకడేమో బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అంటే, ఇంకోరు వచ్చేసి ఇంకో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఫ్రంట్ బోన్ కమ్యూనిటీస్ అంటే చెప్తారు. కానీ నిజంగా వాళ్ళ బ్యాక్ బోన్ ని, ఫ్రంట్ బోన్ ని అన్నిటిని వచ్చేసి ఈ ఆధిపత్య కులాల వాళ్ళు వచ్చేసి మొత్తం పీల్చి పిప్పు చేసి వాళ్ళని ఒక స్కెల్టన్ గా ఇవాళ ముందు పెట్టి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేకుండా, చట్టపరమైన సపోర్ట్ లేకుండా ఎక్కడ పోయినా కూడా, ఒక కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇంకా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా చాలా రకాలైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడిన కులాల వాళ్ళంటే ఏ విధంగా నిర్వచించబోతుంది, అందులో వెనుకబడిన కులాల సంరక్షణ అంటే ఏంటి ఏ విధంగా నిర్వచించబోతుంది, సంరక్షణ కొరకు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది,
ఈ చర్యలు వచ్చేసి దేన్ని ఏ డేటా ఆధారంగా తీసుకొని చేయబోతారు? నిజంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ లేదంటే ఉమెన్ అట్రాసిటీస్ యాక్ట్ అంత బలమైన చట్టాన్ని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందా? నిజంగా బీసీలకు వచ్చేసి రక్షణ కల్పిస్తుందా? తర్వాత దీన్ని అమలు చేస్తుందా? లేకపోతే ఇది ఒక ఎన్నికల వాగ్దానంగానే నిలబడిపోయి కేవలం ఇప్పుడు వచ్చేసి ఇవాళ వెనుకబడిన కులాల సంఘాల నుంచి ఒక ఒత్తిడి అనేటువంటి వస్తుంది. ఆ మాజీ DGP పూర్ణచంద్రరావు గారు లాంటి వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆయన శంకర్రావు గారు కానీ, అట్లాగే ఆ రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బీసీ నాయకులు అనేటువంటి వాళ్ళు వాయిస్ అనేటువంటిది వినిపిస్తా ఉన్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వము, 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వము వైఫల్యం అయిపోయింది కాబట్టి బీసీలకు న్యాయం చేయడంలో 2024లో వచ్చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయినా కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళకు ఏమీ జరగలేదు. కేవలం వచ్చేసి 2024 నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళు, కాపులు, ఇంకా కొన్ని ఆధిపత్య కులాల రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు నామినేటెడ్ పొజిషన్ లో. కానీ ఇవాళ 2024 ఎన్నికల తర్వాత 175 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 36 మంది కమ్మ కులానికి సామాజిక వర్గాన్ని చెందితే వాస్తవంగా 2024లో వచ్చేసి వెనుకబడే తరగతుల ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తగ్గిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సో ఇటువంటి సందర్భంలో వెనుకబడిన కులాల నుంచి ఒక ఒత్తిడి అనేటువంటిది ఇవాళ పెరుగుతూ ఉంది, అసంతృప్తి అనేది పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా బీసీ ప్రజల్లో వచ్చేసి ఒక అసంతృప్తి, బలమైన అసంతృప్తి అనేటువంటి వచ్చిన ప్రతిసారి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ నిజంగా దాని కార్యరూపం దాల్చేటువంటి ఆ కర్తవ్యం ఏమైనా నిర్వహిస్తున్నారా? దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏమన్నా ఉందా? బయట ప్రపంచానికి మీరు చూపిస్తున్నారా, పెడుతున్నారా అనేటువంటిది చాలా ప్రశ్నలు మటుకే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇవాళ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఆనాది నుండి కూడా బీసీలు లేకపోతే, బీసీల ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే టిల్ట్ అయిపోయిందో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన ప్రతిసారి ఆ అగ్రనాయకత్వమే బీసీ సంఘానికి అధ్యక్షులు అనుకుంటారు. గెలిస్తే మాత్రం వచ్చేసి మరొక సామాజిక వర్గానికి చెందిన సంఘం పార్టీగా వీలైపోతున్నటువంటి సందర్భం ఇది. కనుక అది ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది. ప్రకటన వరకే పరిమితం అయిపోతుందా? నిజంగా కార్యరూపం దాలుస్తుందా? కార్యరూపం దాలిస్తే ఏ అంశాలపైన చర్చిస్తారనేటువంటి విషయము ఈవెన్ మాలాంటి వాళ్లకు 30 ఏళ్ల పైగా రాస్తున్నటువంటి బీసీలకు సంబంధించి రాస్తున్నటువంటి మేధావులకు కూడా ఎటువంటి సమాచారం లేదు, చర్చ లేదు. బయట ప్రపంచంలో ఎక్కడ ఒక న్యూస్ పేపర్ లో కూడా ఒక ఆర్టికల్ అనేది లేదు. ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి బ్లూ ప్రింట్ కూడా బయటికి రావట్లేదండి. వెంకటేష్ గారు, ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. కన్క్లూడ్ చేస్తూ ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక 1-2 minutes లో చెప్పండి, దాంతో ముగిద్దాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం వచ్చేసి వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి సంరక్షణ చట్టం అనేటువంటి తీసుకురావాలనే ఉద్దేశమే నిజంగా మీకు ఉంటే, రాజకీయ ఉద్దేశంతో ఉంటే మీరు తప్పకుండా డ్రాఫ్ట్ బిల్లును వచ్చేసి కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఇబ్బందికరంగా ఉంటే కనీసం వచ్చేసి మాలాంటి వాడి పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ మేము 30 ఏళ్ళుగా 1990 నుంచి ఆనాడు ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు దేశ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రకటించినటువంటి మండల ఉద్యమంలో ఢిల్లీలో ప్రత్యక్షంగా పాల్గొన్నాము. అంతకుముందు వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు రోజుల్లో మా మురళీధరరావు కమిషన్ రిపోర్ట్ ఎన్టీ రామారావు గారు ప్రకటించినప్పుడు ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నాము. మా లాంటి వాళ్ళకు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుకు బీసీ సప్లాన్ రాసి ఆయన ముందు ఇచ్చాము. అది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది, వెరిఫై చేసుకోమనండి తెలుగుదేశం పార్టీ వాళ్ళను. ఇంత చేసినటువంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకు కూడా కనీసం అందులో ఏం జరుగుతుందనే విషయాలు మీరు తెలియజేయట్లేదు. మీరు మీ రాజకీయ అవసరాల కొరకు మాత్రమే ఉపయోగించుకుంటారు. మా బీసీ మేధావులు కానీ, బీసీ ఓటర్స్ను కానీ చివరికి వచ్చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మా తెప్పదగిలేసినట్టుగా బీసీలు మీ బ్రతుకు మీరు ఏదో బతుకుపోండి అంటారనే విధంగా వదిలిపేస్తే 2029 ఎన్నికల్లో వచ్చేసి మళ్ళీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పునరాలోచించుకొని అవసరం ఉందంటనే నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను రచన గారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఓవరాల్ గా బీసీ రక్షణ చట్టం కంప్లీట్ బ్లూ ప్రింట్ రాలేదు, ఎలా ఉండబోతుందో రాలేదు, ప్రెస్ స్టేట్మెంట్ వరకు వచ్చింది మీరు అన్నట్టు. సో అది బయటకు వస్తే తప్ప ఇది ఎంతవరకు బీసీలకు మేలు చేస్తుందో ఎవరు చెప్పలేరు. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇప్పటి వరకు ఉన్న మొత్తం సామాజిక రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా చక్కగా వివరించినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.